ఈ రోజు మన దగ్గరకు వచ్చింది హోండాయి వర్నా వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. అండ్ అదర్ చిన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, అది కూడా మనం చూస్తున్నాము. ఈ వెహికల్ వచ్చేసి 1,07,000 తిరిగింది కిలోమీటర్ రేటింగ్, టోటల్ కిలోమీటర్ రేటింగ్ వచ్చేసి. ఒకసారి చూద్దాం రండి. డాష్ బోర్డ్ లో అయితే ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు. నేను వెహికల్ రిసీవ్ చేసినప్పుడు లేను అవైలబుల్, మా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కంప్లైంట్స్ ఇచ్చారు కస్టమర్. ఇంజన్ బెల్ట్ సౌండ్ అండ్ ఫ్రంట్ డోర్ వైబ్రేషన్ ప్రాబ్లమ్, రివర్స్ సెన్సర్ నాట్ వర్కింగ్, హ్యాండ్ బ్రేక్ లైట్, రైట్ సైడ్ డోర్ నాయిస్ ప్రాబ్లమ్, డిక్కీ బుష్ ఒకటి, హార్న్ స్విచ్ ఒకటి, అండ్ జనరల్ సర్వీసింగ్ అండ్ ఆల్ బ్రేక్స్ అండ్ ఆల్ ఫిల్టర్స్ రిప్లేస్మెంట్ అనేసి కంప్లైంట్స్ ఇచ్చారు. సో ఈ కంప్లైంట్స్ అన్ని ఒకసారి డీటెయిల్ గా చెక్ చేసిన తర్వాత, ట్రయల్ చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రయల్ చూసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి నరేష్ గారు. ఎస్ సార్ ఇప్పుడే మీదే వెహికల్ ట్రయల్ చూస్తున్నాం. ఇంకేమైనా ప్రాబ్లమ్ కనిపిస్తే చెప్పండి ఒకసారి. కొన్ని కంప్లైంట్స్ అని చెప్పారు, చూశాను. ఇంజన్ బెల్ట్, డోర్ వైబ్రేషన్, రివర్స్ సెన్సర్స్, హ్యాండ్ బ్రేక్ లైట్. హ్యాండ్ బ్రేక్ లైట్ అది 90% వస్తుంది, 10% కావట్లేదు చూడండి. సరే సార్, నేను అన్ని డీటెయిల్ గా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి కాల్ చేస్తాను. వీల్ హమ్మింగ్ సౌండ్ అయితే వస్తుంది ఇంట్లో. 60 క్రాస్ అవగానే హమ్మింగ్ సౌండ్, గరగర సౌండ్ వస్తుంది. సో వీల్ బేరింగ్స్ చెక్ చేయాలి దీనికి ఫిజికల్ గా. సస్పెన్షన్స్ అయితే అంత మేజర్ గా కంప్లైంట్ లేదనిపిస్తుంది. అయినా ఫిజికల్ గా షాక్ అబ్జర్వర్ లీకేజ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఒక రఫ్ రోడ్ లోకి వచ్చాం సస్పెన్షన్ టెస్ట్ చేయడానికి. లైట్ గా సస్పెన్షన్ షాక్ అబ్జర్వర్స్ లైట్ గా సౌండ్ వస్తుంది, చాలా మైన్యూట్ గా. మేజర్ అయితే ఏం లేదు సౌండ్ వస్తుంది. లైట్లు చెక్ చేసుకోండి. రివర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ బాడీ చెక్ చేసుకుందాము ఒకసారి. దాని తర్వాత వీల్ బేరింగ్ చెక్ చేసుకుందాము. ఆల్ 4 టైర్స్ బ్రేక్స్ ఓపెన్ చేసి ఫిజికల్ గా అన్ని బ్రేక్స్ కండిషన్ ఎలా ఉన్నాయి, బ్రేక్ డిస్క్ కండిషన్ ఎలా ఉన్నాయి మనం చూద్దాం. సో షాక్ అబ్జర్వర్స్ అయితే ఫిజికల్ గా చూసినట్టయితే లీకేజ్ అయితే ఏం లేదు. షాక్ అబ్జర్వర్స్ లైట్ గా బఫర్స్ డామేజ్ అయినట్టు అయినాయి, కానీ షాక్ అబ్జర్వర్స్ ఫిజికల్ లీకేజ్ అయితే ఏం లేదు. కానీ ఎత్తేస్తుంది బండి కొంచెం లైట్ గా. రియర్ వీల్ బేరింగ్ అయితే సౌండ్ అంతగా ఏం రావట్లేదు. ఫ్రంట్ వీల్ బేరింగ్స్ ఒకసారి చూసుకుందాం. వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ఉంది, అంతగా ఫ్రీగా టైర్స్ తిరగట్లేదు. సస్పెన్షన్ కండిషన్ అయితే బాగానే ఉంది ఫిజికల్ గా చూసినట్టయితే కూడా. కానీ ఇక్కడ ఆయిల్ లీకేజ్ కనిపిస్తుంది. టర్బో పైప్ దగ్గర నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది దీనికి. సరే టర్బో కండిషన్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. కాగా ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేవు. టర్బో నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది, చూడాలి. సో ఈ బ్రేక్ వీల్ సిలిండర్స్ మనం చేంజ్ చేస్తున్నాము. ఫ్రంట్ వీల్ బేరింగ్స్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము. వెహికల్ యొక్క మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మిగతా సామాన్లు కూడా వచ్చేసినాయి. ఒకటి ఇంజన్ బెల్ట్ ఒకటి రావాలి, వీల్ సిలిండర్స్ ఒకటి రావాలి. మిగతా సామాన్లు ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్, ఏసీ క్యాబిన్ ఫిల్టర్. ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఓల్డ్ ఎయిర్ ఫిల్టర్. ఇది వచ్చేసి వీల్ బేరింగ్ సెట్ మనం ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కోసం లేత్ మిషన్ కొని ఇచ్చాము. ఇది వచ్చేసి బెల్ట్ టెన్షనర్ పుల్లీస్, ఈ బేరింగ్స్, ఈ 2 బేరింగ్స్ అండ్ ఇంజన్ బెల్ట్ మనం చేంజ్ చేస్తున్నాం ఈ వెహికల్. సో ఇంజన్ బెల్ట్స్ కూడా వచ్చేసినాయి అండ్ వీల్ సిలిండర్స్ కూడా వచ్చేసినాయి. తర్వాత వచ్చి కస్టమర్ ఒక ఇంజన్ కవర్ కూడా చెప్పారు, బంపర్ సపోర్ట్ కవర్ కూడా మనం దీంట్లో వేస్తున్నాం. ఇది వచ్చేసి ఇంజన్ బెల్ట్స్, ఇది వచ్చేసి వీల్ సిలిండర్స్. సో వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ట్రాల్కి వెళ్తున్నాం, ఒకసారి ఫైనల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. వీల్ అలైన్మెంట్ అయితే చేయించాము, వీల్ అలైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సరే స్టీరింగ్ యాంగిల్ క్యాలిబ్రేషన్ కూడా మనం ఒకసారి ట్రాల్ చూసిన తర్వాత అది స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ కూడా క్యాలిబ్రేషన్ కూడా మనం చేద్దాం. ఇకపోతే చాలా డిఫరెన్స్ ఉంది, జమ్మన్ లేస్తుంది. ఫిల్లింగ్ కంప్లైంట్ అయితే లేదు. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ వర్నా ఫ్లూయిడ్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసేసాము. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, ఫుల్ జనరల్ సర్వీస్ మనం చేసాము. మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం, బాడీ షాప్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.